స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి కాంగ్రెస్ పాలనలో ఆనాటి ప్రధానులు జవహర్లాల్ నెహ్రూ ఆయన కుమార్తె ఇందిరాగాంధీల పాలనలో వారికి వారే భారతరత్నను ప్రకటించుకున్నారని కాంగ్రెస్ ది స్వార్థ రాజకీయమని భారతీయ జనతా పార్టీ నేతలు విమర్శించారు. కాంగ్రెస్ ది స్వార్థ రాజకీయమని భారతీయ జనతా పార్టీ నేతలు సామంచి శ్రీనివాస్, వరప్రసాద్, పెనుమాల చంద్రశేఖర్ తదితరులు విమర్శించారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో సోమవారం మీడియా ముందు వీరు మాట్లాడుతూ రాజ్యాంగం రచించిన బిఆర్ అంబేద్కర్ చరిత్రలో నిలిచిపోయే వ్యక్తి అని కొనియాడారు. కానీ కొందరు ఆయన్ని విమర్శించారని, బీజేపీ నేతలను విమర్శించడం సరికాదన్నారు. దేశం మొత్తం కాంగ్రెస్ పార్టీ పాలనలోకి రావడానికి కృషి చేస్తున్నా ఫలితం లేదన్నారు. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ భూస్థాపితమైందన్నారు. ఇవాళ మనము పార్లమెంటు కేంద్రంగా హస్తినాపురి వేదికగా అబద్ధాల కోరు పార్టీగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నడుపుతున్నటువంటి ఒక రాజకీయ నాటకం, ప్రహసనం, తాము చేసినటువంటి తప్పుల నుంచి గుణపాఠం నేర్చుకోకుండా ప్రజల ఇచ్చినటువంటి తీర్పు నుంచి పురోభివృద్ధి ఎలా సాధించాలి, అందులో మంచిని ఎలా గ్రహించాలనే విషయాన్ని విస్మరించి ఇవాళ నిజంగానే కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ పార్టీ నాయకులకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిపైన అభిమానము, ప్రేమ, బాధ్యత ఉన్నట్లుగా ఇవాళ అబద్ధాలు వల్లివేస్తుంది. ఒక్కసారి చరిత్రను పరికించి చూస్తే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని పదే పదే అవమానించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ అంబేద్కర్ గారి యొక్క పేరును రాజకీయ అవసరాల కోసం వాడుకుంటూ పార్లమెంటు వేదికగా అబద్ధాలను చెప్పి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుంది. నిజంగా మీకు బిఆర్ అంబేద్కర్ గారిపైన గౌరవం ఉండి ఉంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఈ దేశాన్ని సుమారు 40 సంవత్సరాల పాటు పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏనాడు కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని గౌరవించలేదు. భారతరత్న ఎందుకు ఇవ్వలేదని ఇవాళ భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ అధిష్టానాన్ని, ముఖ్యంగా పిల్ల చేష్టలతో పరిణితి చెందని ఆ పార్టీ నాయకుడైన రాహుల్ గాంధీని ఆంధ్రప్రదేశ్ బీజేపీ ప్రశ్నిస్తుంది. 1955లో ఈ దేశ ప్రధానిగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి చెందిన జవహర్లాల్ నెహ్రూ తనకు తాను భారతరత్న ఇచ్చుకున్నారు. ప్రపంచంలోనే ఆదర్శవంతమైనటువంటి భారత రాజ్యాంగాన్ని రచించి అందించినటువంటి అంబేద్కర్ గారికి ఇవ్వాల్సిన గౌరవాన్ని తనకు తాను భారతరత్న ప్రకటించుకున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ.